సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో కాదేషు బర్నేలో తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలుల సర్వ సమాజం వారిని దేవుడు వారి దోష శిక్షని 40 సంవత్సరాలు అరణ్యంలో భరించాలి. ఈ 40 సంవత్సరాల యాత్రలో వాళ్ళు రాలిపోతారు, వారి శవాలు అరణ్యంలో రాలుతాయి అని కోపంగా దేవుడు ప్రమాణం చేసిన తర్వాత, శపించిన తర్వాత సంఖ్యాకాండం 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 21వ వచనం వరకు లేవీ కాండంలో దేవుడు చెప్పినటువంటి బలి విధానానికి కొత్తగా కొన్ని పదార్థాలను జత చేయడం ద్వారా క్రొత్త తరం ఇశ్రాయేలులకి, అంటే వాగ్దాన దేశంలో ప్రవేశించబోయేటువంటి ఇశ్రాయేలులకి మీరు ప్రతి విషయంలో నాకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి, నేను మీ విషయమై చేస్తున్న మేలుల్ని ప్రతి సందర్భంలో జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఎందుకంటే పాత తరం వ్యక్తులు పదే పదే నన్ను పరిశోధించి అరణ్యంలో రాలిపోయారు కాబట్టి మీరు పదే పదే నేను చేసిన మేలుల్ని జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. ప్రతి బలి విషయంలో ద్రాక్షరసాన్ని, గోధుమ పిండిని, లేకపోతే ధాన్యాన్ని, నూనెను, ఇలా నేను మీకు ఇస్తున్నటువంటి ఆ ఆశీర్వాద ఫలాలని ఆ బలిద్రవ్యములతో కలపడం ద్వారా ఒకటి మీరు యాజక వ్యవస్థకి సహకరించాలి, వారిని పోషించాలి. 2 ప్రతి విషయంలో నేను మీ విషయంలో చేస్తున్న మేలుల్ని, దీవెనల్ని జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. అలా మీరు చేస్తూ ఉన్నప్పుడు నా నిబంధనలకు మీరు లోబడి ఉంటారు అనేటట్టుగా సంఖ్యాకాండం 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూస్తున్నాం. ఇప్పుడు 22వ వచనం నుంచి 30వ వచనం వరకు ఒక సందర్భం రాయబడింది. ఈ సందర్భం ఏంటంటే, ఎవరైనా పొరపాటున పాపం చేస్తే ఆ పొరపాటున పాపం చేసిన దాని విషయంలో ఎలాంటి బలి అర్పించాలి అనేదాన్ని దేవుడు మోషే ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఈ లేఖన భాగాన్ని రెండింటిగా మనం విడగొట్టుకుంటే, ఒకటి సమాజముగా పొరపాటున పాపం చేస్తే తరువాత అది పాపం అని తెలిసినప్పుడు ఎలాంటి బలి అర్పించాలి, రెండవదిగా వ్యక్తిగతంగా పొరపాటున పాపం జరిగినప్పుడు తరువాత అది పాపంగా తెలిసినప్పుడు దానికి ఎలాంటి బలి అర్పించాలి అనేటువంటి 2 భాగాలు ఇందులో ఉన్నాయి. మొట్టమొదట ఈ లేఖన భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నింటిలో, అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైనే మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా ఉండుటకై దహన బలిగా ఒక కోడెదూడను, విధి చొప్పున దాని నైవేద్యమును, దాని పానీయార్పణమును, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, సర్వ సమాజము తెలియక పొరపాటున పాపం చేసినప్పుడు తరువాతి కాలంలో అది పాపము అని తెలిసినప్పుడు, ఎప్పుడు తెలుస్తుంది పాపము అని? మనం దేవుని ఆజ్ఞలను చదివినప్పుడు ఏది పాపమో ఏది పరిశుద్ధతో మనకు తెలుస్తుంది. పొరపాటున పాపం జరిగింది, దేవుడు ఏమనాలి? పొరపాటున చేశారు కాబట్టి నేను చూచి చూన్నట్టు వదిలిపెడతాను అని చెప్పటంలే. తరువాతి కాలంలో అది పాపం అని తెలిసినప్పుడు మీరేం చేయాలంటే ఒక కోడెదూడను దహన బలిగా తీసుకొని రావాలి. దాని పానీయార్పణం కానీ దానితో కలపవలసినటువంటి వస్తువులు కానీ కలపాలి. రెండవదిగా పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను తీసుకొని రావాలి. దానికి సంబంధించి జత చేయాలి. అదేంటి, గతంలో వీళ్ళు తెలియకుండా పాపం చేశారు కదా, పొరపాటున పాపం చేశారు కదా, చాలా కాలం అయిపోయింది కదా అంటే కాదు. పాపం అన్నది తెలిసి చేసినా తెలియకుండా చేసినా పాపం అన్నది పాపమే. మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు మనస్సాక్షి చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఏ చిన్న విషయాన్ని కూడా మనం మీరి ప్రవర్తించలేం. ఎవరైతే బైబిల్ చదివే క్రైస్తవులు ఉంటారో వాళ్ళు ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి నమ్మకంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తూ ఉంటాడు. ఎవరైతే బైబిల్ చదవకుండా మొక్కుబడి భక్తిని చేస్తూ ఉంటారో, నామకార్థ భక్తిని చేస్తూ ఉంటారో అలాంటి వారికి పాపం పట్ల తీవ్రత ఉండదు, ఆ చురుకుదనం ఉండదు. పొరపాటున పాపం చేస్తే అని అన్నాడు కదా, అది పొరపాటుగా జరిగిన పాపం అని ఎప్పుడు తెలుస్తుందంటే, తరువాతి కాలంలో దేవుని ఆజ్ఞలు తెలుసుకున్నప్పుడు అయ్యో ఈ ఆజ్ఞను మేము గతంలో అతిక్రమించామే అనే తెలుస్తుంది.
వాళ్ళు ఎప్పటికీ దేవుని ఆజ్ఞలను చదవలేదనుకో, ఎప్పటికీ తెలియదు. అంత మాత్రం చేత ఇది పాపంగా పరిగణించబడకపోదు, ఖచ్చితంగా పాపమే. ఎవడైనాను పొరపాటున పాపము చేసిన ఎడలా అని అన్నాడు. పొరపాటున చేసినా అది పాపమే. కాబట్టి ఆ పొరపాటున చేసిన పాపానికి దహన బలిగా ఒక కోడెదూడను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను. కోడెదూడ అంటే ధర ఎక్కువే కదా, ఎక్కువ ధర. మేకపిల్ల అంటే ధర ఎక్కువే కదా. పొరపాటున చేసినా సరే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి తెలిసినప్పుడు. మన జీవితంలో మనం పొరపాటున అనేకమైన పాపాలు చేసి ఉంటాం, తెలియక. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, తెలియక చేసితిని కనుక కనికరించబడితేనే అంటాడు. తెలియక చేసితిని కనుక కనికరించబడితేనే అంటాడు. ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దామా. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరించబడితిని. మరొకసారి చదివినిపిస్తాను. పూర్వము అంటే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకోకముందు పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరించబడితిని. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, నేను పూర్వము దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, అయితే నేను తెలియక చేశాను కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో తెలియక చేశాను కాబట్టి, తర్వాతి కాలంలో దమస్క మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి దర్శనంతో ఆయన ఎవరో ఇప్పుడు తెలిసింది కాబట్టి ఆయన క్షమాపణ వేడాను. కాబట్టి గతంలో నేను తెలియక చేశాను కాబట్టి కనికరించబడ్డాను అని అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా. అలాగే గతంలో మనం అనేకమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాం, తెలియక చేస్తూ ఉంటాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో వాటన్నిటికీ క్షమాపణ ఉంది. ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నాం కదా, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తున్నాం కదా లేఖనాల్లో నుంచి. కాబట్టి గతంలో మనం చేసినటువంటివి పాపము అని ఇప్పుడు మనకు తెలిసినప్పుడు ఇప్పుడు వాటిని గురించి ఒప్పుకోవచ్చు, ప్రభువా క్షమించు అని అనొచ్చు. అదే కదా ఈ లేఖన భాగం. పొరపాటున మీలో ఎవరైనా పాపం చేసినప్పుడు అది తరువాతి కాలంలో తెలిసినప్పుడు ఒక కోడెదూడను తీసుకొని రావాలి, మేకపిల్లను తీసుకొని రావాలి, దహన బలిగాను పాప పరిహారార్థ బలిగాను. అంటే పాపం అన్నది తెలియకుండా చేసినా సరే పాపమే. ఇప్పుడు తెలిసింది కదా. చాలామంది క్రైస్తవులు బైబిల్ చదవరు. బైబిల్ చదవకపోతే ఏది పాపమో ఏది పరిశుద్ధతో మనకు తెలియదు. చాలామంది బైబిల్ని దిండు కింద పెట్టుకుంటారు తప్ప దాన్ని తలలోకి ఎక్కించుకోరు. బైబిల్ని తలలోకి ఎక్కించుకుంటే మనం చేసేటప్పుడు అర్థమవుతుంది ఏది పాపం ఏది పరిశుద్ధత అని. బైబిల్ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే పాపం విషయంలో రాయితీ ప్రకటించటం లే. బైబిల్ పాపం విషయంలో రాయితీ ప్రకటించడం లే. తెలిసి చేసినా తెలియకుండా చేసిన పాపము పాపమే, అంతే. పాపము పాపమే. చూడండి, యాజకుడు ఇశ్రాయేలీల సర్వ సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. యాజకుని దగ్గరికి ఆ కోడెదూడను కానీ ఆ మేకపిల్లను కానీ తీసుకుని వచ్చినప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజము నిమిత్తం అతడు ప్రాయశ్చిత్తము చేయను. ప్రాయశ్చిత్తం, పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. తెలియక చేసిన పాపమైనా సరే ప్రాయశ్చిత్తం జరగాలి. యాజకుడు ఇశ్రాయేలుల సర్వ సమాజం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను. తెలియకయే దాన్ని చేసిన గనుక క్షమింపబడును. వారు పొరపాటున చేసిన పాపమును బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకొని రావాలను. అప్పుడు ఇశ్రాయేలుల సర్వ సమాజమునేమి వారి మధ్యను నివసించు పరదేశేమి క్షమాపణ నొందును. ఎలయనగా ప్రజలందరూ తెలియకే దాన్ని చేయుట తటస్థించెను. ఒకడు పొరపాటున పాపం చేసినడా వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేక పిల్లను తీసుకొని రావాలను. పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసిన గనుక తెలియకే పాపం చేసిన వాని నిమిత్తం యాజకుడు ప్రాయశ్చిత్తం చేయను. వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటం వలన వాడు క్షమాపణ నొందును. ఇశ్రాయేళ్లు పుట్టినవాడే కానీ వారి మధ్య నివసించు పరదేశే కానీ పొరపాటున ఎవడైనాను పాపం చేసినడలా వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను. 27వ వచనం నుంచి ఏం చెప్తున్నాడు అంటే, ఒకడు పొరపాటున పాపం చేస్తే, వ్యక్తిగతమైన పొరపాటుగా చేసినటువంటి పాపం. ఆ పై వచనాల్లో సమాజంగా పొరపాటున పాపం చేస్తే మీకు మంచి ఉదాహరణ చెప్తాను. దావీదు కాలంలో కరువు వచ్చింది. దావీదు కాలంలో దేశమంతటి మీద కరువు వచ్చింది. దావీదు విచారించాడు, ఎందుకని కరువు వచ్చింది అని విచారిస్తే దేవుడు చెప్పాడు,
సౌలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ కరువు వచ్చింది అని. వాస్తవానికి దావీదుకు తెలియదు, అయినా సరే కరువు వచ్చింది దేశం మీదకి. సౌలు మహారాజు కాబట్టి సౌలు చేసిన పాపం దేశం మీదకి వచ్చింది. అలాగని ఈ కరువు అనుభవిస్తున్నటువంటి అందరూ ఉత్తములు అని అర్థం కాదు. వాళ్ళు కూడా పాపం చేశారు కాబట్టి అందరి మీదకి వచ్చింది. అంటే సౌలు ఎలాంటి వాడో మిగిలిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కాబట్టి అందరి మీదకి కరువు వచ్చింది. నేనేం చెప్తున్నాను అంటే, మనం పాపాన్ని తెలియకుండా చేసినా సరే పాపము పాపమే, పాపము పాపమే. మనం బొద్దింకల కోసమని లేదా ఎలుకల కోసమని ఇంట్లో మందు తెచ్చిపెట్టాం. ఎలుకల మందో బొద్దింకల మందో తెచ్చిపెట్టాం. అయితే మన పిల్లలు తెలియకుండా తినేశారనుకో, ఏమవుతారు? వారికి ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది కదా. అది మందు. ఆ మందుని తెలిసి తిన్నా తెలియకుండా తిన్నా సరే ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది. లేదా కరెంటు పట్టుకున్నప్పుడు, ప్లగ్గులో వేలు పెట్టినప్పుడు తెలిసి పెట్టినా తెలియకుండా పెట్టినా షాక్ కొడుతుంది కదా. అలాగే దేవుని మాటని తెలుసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎందుకంటే ఇశ్రాయేలీలు వాగ్దాన ప్రజలు, దేవుని ప్రజలు. దేవుని ప్రజలు అన్నప్పుడు దేవునికి సంబంధించిన ప్రతి మాట తెలిసి ఉండాలి కదా, తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. కాబట్టి ఇశ్రాయేలీలు నాకు తెలియదు అని అనకూడదు. వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వారికంటే మరి శ్రేష్టమైన స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే మనందరి చేతిలో బైబిల్ ఉంది. ఆ రోజు ఇశ్రాయేలీల అందరి చేతిలో ధర్మశాస్త్రం లేదు, కానీ ప్రతి క్రైస్తవుడి చేతిలో బైబిల్ ఉంది. ఒకవేళ ఇశ్రాయేలీలు మాకు తెలియదు అన్న చెల్లుతుందేమో కానీ మనం మాకు తెలియదు అంటే మాత్రం పొరపాటును కూడా దేవుడు సహించడు. ఎందుకంటే దీన్ని చదవలసిన బాధ్యత మనందరిది. దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది క్రైస్తవులు బైబిల్ చదవరు. బైబిల్ చదవకపోతే దేవుని ఆలోచనలు మనకు ఎప్పటికీ అర్థం కావు. దేవుని ఆజ్ఞలు మనం ఎలా అతిక్రమిస్తున్నామో కూడా మనకు తెలిసే అవకాశమే లేదు. తెలియనంత మాత్రం చేత అది పాపంగా పరిగణించబడకపోదు. ఖచ్చితంగా పాపమే. తెలిసి ప్లగ్గులో వేలు పెట్టినా తెలియకుండా పెట్టినా ఖచ్చితంగా షాక్ కొడుతుంది. తెలిసి పురుగుల ముందు తిన్నా తెలియకుండా తిన్నా సరే ఖచ్చితంగా చస్తాం. ఇది ఎంత నిజమో అలాగే దేవుని మాటని తెలిసి మీరినా తెలియకుండా మీరినా ఖచ్చితంగా పాపమే. ఇక్కడ ఎవడైనా పొరపాటును పాపం చేస్తే దహన బలిగా కోడెదొడ్ను, పాప పరిహారార్థ బలిగా మేకపిల్లను. అంటే పాపానికి ప్రాయశ్చిత్తం అన్నది విలువతో కూడుకున్నది. ఖచ్చితంగా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగి తీరవలసిందే. దీన్ని అపోస్తలుడైన పౌలు అన్నాడు, గతంలో నేను తెలియక చేశాను కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను కనికరించాడు అని. కాబట్టి మనం పాపం చేసినప్పుడు తెలిసినా తెలియకున్నా సరే ఖచ్చితంగా శిక్ష వస్తుంది. ఇకపోతే కీర్తన గ్రంథం 19వ కీర్తనలో భక్తుడైన దావీదు ఎలాంటి మాట ప్రయోగిస్తున్నాడో చూద్దాం. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. మరొకసారి చూడండి, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అంటే, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? ఎవడు కనుగొంటాడు? ఎవని హృదయంలోనైతే ధర్మశాస్త్రం ఉంటుందో వాడు కనుక్కుంటాడు. కానీ మనం ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి పొరపాట్లు వెతికే ప్రయత్నం చేస్తాం. మంచి లక్షణం ఏంటంటే మన లోపల ఉన్న పొరపాట్లు మనం వెతుక్కోవడం మంచి లక్షణం, దేవుడు మెచ్చే విషయం. ఎదురుగా ఉన్న వ్యక్తుల్లో పొరపాట్లు చూపించడం అందరికీ సాధ్యమవుతుంది. నాలో ఉన్నటువంటి పొరపాట్లని నేను గుర్తించడం, ఇది భక్తిలో ఎదుగుతున్నాను అనేదానికి గుర్తు. నిజంగా బైబిల్ చదువుతున్నాను అనేదానికి గుర్తు ఏంటంటే నా లోపల పాపాలు నాకు బట్టబయలవుతాయి. దేవుని వాక్యం ఎలాంటిదని భక్తుడు వర్ణించడం అంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త దేవుని వాక్యాన్ని పదునైనటువంటి సజీవమైనటువంటి ఒక ఖడ్గంతో పోలుస్తున్నాడు. రెండంచులు గల ఖడ్గంతో పోలుస్తూ అది మన హృదయంలో అంతరంగంలో పరిశోధిస్తుంది అని అంటున్నాడు. వాక్యం చదువుతున్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తిలో లోపాలు కాదు, నాలో ఉన్న లోపాలు నాకు కనిపించడం మంచి లక్షణం. దీనినే భక్తుడు అంటున్నాడు, తన పొరపాటును కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అంటున్నాడు. ఇది మనందరి ప్రార్థన అయితే ఎంత బాగుంటుంది, ప్రతి క్రైస్తవుడు ప్రార్థన అయితే ఎంత బాగుంటుంది. మోకరించిన ప్రతిసారి నా లోపాలను చూసుకొని, ఈరోజు క్రైస్తవ సమాజం చాలామంది వారిలో లోపాలను వెదికి దేవుని ఎదురుగా పెట్టి ప్రభువా నన్ను క్షమించంటంలే, ఇంటిలో లోపాలు వెదుగుతున్నారు. ప్రభువా
ఇంట్లో నాకు పలానా తక్కువైంది, బీరువాలో పలానా తక్కువైంది అనేటట్టుగా బయట లోపాలు వెతుకుతున్నారు. అది కాదు, మన అంతరంగంలో పొరపాట్లు వెతికితే మనం ఆత్మీయతలో ఎదుగుతున్నాము అని అర్థం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటున్నాడు భక్తుడైనటువంటి మోషే. దావీదు 139వ కీర్తన ఏమన్నాడు చూద్దామా? దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఏమంటున్నాడు భక్తుడు ఇక్కడ? దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపింపుము. ఇది ప్రతి క్రైస్తవుని ప్రార్థన అయితే ఎంత బాగుంటుంది. దేవా, నీకు ఆయాసకరమైంది నా హృదయంలో, నా జీవితంలో ఉన్నదేమో చూడు. ఎంత అద్భుతమైన ప్రార్థన కదా. ప్రతి క్రైస్తవుడు ఇలా ప్రార్థన చేస్తే, దేవా, నాలో పొరపాట్లు నాకు చూపించు, దేవా, నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో చూపించు అని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ప్రతి క్రైస్తవుడు ఆయన ముఖకాంతిలో నా రహస్య పాపాలను చూడాలేమో అని ప్రతినిత్యం మన పాపాలను మనం పరీక్షించుకునే స్థితిలో ఉంటే ఎంత బాగుండేమో. ఆయన ముఖకాంతిలో చూసే కంటే ఇప్పుడే నన్ను నేను పరీక్షించుకుంటే ఎంత మేలు అనేటట్టుగా స్పృహ కలిగే ప్రతి క్రైస్తవుడు ఉంటే ఎంత బాగుంటుంది. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరము, ఆయన రక్తాన్ని గూర్చి మాట్లాడుతూ, ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పుకు గురి కాకపోదుము అని మాట్లాడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరాన్ని, ఆయన రక్తాన్ని గురించి మాట్లాడుతూ, ప్రభు వల్ల గురించి ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. నేను ఎక్కడైనా తప్పిపోతున్నానా, ఏదైనా పాపం చేస్తున్నానా, దేవునికి ఆయాసకరమైంది నా జీవితంలో ఏదైనా ప్రవేశించిందా అని ప్రతినిత్యం మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన పొరపాట్లను మనం కనిపెట్టాలి. తెలియక చేసినా సరే అది పాపమే, తెలియక జరిగినా సరే దానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడును అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నేను కనికరించబడ్డాను. కారణం ఏంటంటే నేను తెలియక చేశాను కాబట్టి అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా. కాబట్టి ప్రతి క్రైస్తవుడు బైబిల్ చదవడం తప్పనిసరి పనిగా పెట్టుకోవాలి. రోజులో ఖచ్చితంగా బైబిల్ చదవాల్సిందే. ఎందుకంటే బైబిల్ అనేటువంటి ఆ వెలుగు లేకపోతే మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ చీకటి పాపాలు మనకు బట్టబయలు కావు. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు కనుక్కుంటాడు? ఎవడి అంతరంగంలోనైతే వాక్యం ఉంటుందో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు కదా. వాక్యము దీపం మన అంతరంగంలో ఉంటే కనుక మన అంతరంగంలో ఉన్న చీకటిని అది బట్టబయలు చేస్తుంది. అప్పుడు మన పొరపాట్లు మనకు తెలుస్తాయి. చాలామంది క్రైస్తవులు బైబిల్ చదవట్లేదు. బైబిల్ చదవండి. బైబిల్ చదివినప్పుడు మనం గతంలో చేసిన ప్రతి పాపం అన్నది ఆ లేఖన వెలుగులో బయటకు వస్తుంది. అప్పుడు ఒప్పుకునేదానికి వీలు ఉంటుంది. ఎందుకంటే పొరపాటును చేసినా సరే అది పాపమే కాబట్టి, పొరపాటును జరిగినా సరే దానికి ప్రాయశ్చిత్తం జరగాలి కాబట్టి, అలాంటి పొరపాటును జరిగిన పాపాన్ని ప్రభు పాదముల చెంతకు వచ్చి, ప్రభువా నేను తెలియక చేశాను, నన్ను కనికరించు అని ప్రార్థించడానికి, వేడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంతవరకు సంఖ్యాకాండం 15వ అధ్యాయము 22 నుండి సర్వ సమాజం తెలియక పొరపాటును పాపం చేసినా, లేదా వ్యక్తిగతంగా తెలియక పొరపాటును పాపం చేసినా ఖచ్చితంగా అది పాపమే, దానికి ప్రాయశ్చిత్తం జరగాలి అనే దానికి ఈ లేఖన భాగం చెబుతూ ఉంది కదా. మొత్తంగా బైబిల్ సోల్ ఏంటంటే, ఆత్మ ఏంటంటే, పాపాన్ని దేవుడు ఉపేక్షించడు. పాపాన్ని దేవుడు ఉపేక్షించడు. పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రతి క్రైస్తవుడు కూడా పాపం పట్ల చాలా స్పృహ కలిగి ఉండాలి, చురుకుదనం కలిగి ఉండాలి. తెలిసి చేసినా తెలియకుండా చేసినా పాపం పాపమే కాబట్టి పాపం విషయమై చాలా జాగ్రత్త వహించాలి క్రైస్తవుడు. అది బైబిల్ చెప్పేటువంటి విషయం. బైబిల్ మనం చదివితే ఈ చురుకుదనం మనలో పెరుగుతుంది. అంతేందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతూ, ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి
పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి లోకాన్ని ఒప్పుకొన చేస్తాడు అని చెప్తాడు కదా. పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటంటే మన అంతరంగంలో నిరంతరాయంగా మనం పాపాన్ని గురించి పశ్చాత్తాపడేటట్టుగా, పాపాలను ఒప్పుకునేటట్టుగా, మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలను ఒప్పిస్తూ ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మనం ఒప్పుకున్న పాపాలని కడిగి మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేస్తూ ఉంటుంది. ఇలా మనం పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని సమీపించడానికి, పరలోకంలో ప్రవేశించడానికి మనం యోగ్యులుగా మారతాం. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలను ఒప్పింపజేస్తూ ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలని కడిగి పవిత్రులుగా చేస్తూ ఉంటాడు. ఇలా మనం నిత్యం పరిశుద్ధపరచబడాలి. కొరింథీ పత్రికలో కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని అంటాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘం. దేవుని సంఘం అంటే ఎవరు? ఇంతకీ పరిశుద్ధపరచబడి యేసు ప్రభులో, నంబర్ 1. నంబర్ 2, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. పరిశుద్ధపరచబడ్డాం. గతంలో ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తీసం తీసుకోవడం ద్వారా పాపాలు ఒప్పుకొని, పాస్ట్ టెన్స్ అది. పరిశుద్ధులుగా ఉండడానికి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది జరుగుతూనే ఉంటుంది. పరిశుద్ధపరచబడ్డాం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో గతంలో. అప్పటి నుంచి పరిశుద్ధులుగా కొనసాగడానికి మనం పిలువబడ్డాం. ఎప్పుడు జరుగుతుంది ఇది? పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరంగా మన పాపాలు ఒప్పింపజేస్తూ ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని మనం నిరంతరంగా ఆశ్రయిస్తూ అందులో పవిత్రులుగా చేసుకుంటూ ఉంటాం. ఈ లక్షణాలు కలిగిన వాడే క్రైస్తవుడు. ఇంట్లో ఉన్నాయా లేవా, మనకు ఆరోగ్యం ఉందా లేదా, మనం తింటున్నామా లేదా, ఇవన్నీ సెకండరీ. ప్రైమరీ ఏంటంటే ప్రభా పాపిని నన్ను క్షమించు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యమే మన పాపాలను ఒప్పింపజేయడం కదా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులనుగా చేయను. మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయువారగదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, మనం పాపము లేని వారు అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. ఎలాగంటే ఉదయాన్నే ఇల్లు ఊడుస్తాం, మధ్యాహ్నం మరలా ఊడుస్తామా, సాయంకాలం మరలా ఊడుస్తామా? అదేంటి, ఉదయం ఊడ్చాం కదా, ఇక రేపు ఉదయం వరకు వదిలిపెట్టేస్తే ఏమవుతుంది? మరలా ధూళి పడుతుంది. ఇంటిలోనే మరలా ధూళి పడుతూ ఉంటే, రోజంతా మనం ఎప్పుడు పడితే అప్పుడు ఊడుస్తూ ఉంటే, మరి అంతరంగంలో ఎంత మాలిన్యం, ఎంత చెత్త పడుతూ ఉంది మనకు తెలియకుండా. మనం సమాజంలో వెళ్ళినప్పుడు ఎన్ని పాపపు చూపులు, ఎన్ని పాపపు సందర్భాలు, ఎన్ని పాపపు మాటలు, ఎంత కల్మషం మన జీవితంలో పడుతుంది మనకు తెలియకుండా. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో మన అంతరంగాన్ని పరిశుద్ధపరచుకోవాలి అని చెప్తుంది ఈ లేఖన భాగం. మనలో పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి మనల్ని పవిత్రులుగా ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన ఆ కనీస బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, తెలియకుండా చేసినా అది పాపమే, తెలియకుండా చేసిన దానికి కూడా ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. ఒకవేళ ప్రాయశ్చిత్తం జరగకపోతే ఖచ్చితంగా దానికి పర్యవసానం వస్తుంది. ఇశ్రాయేలుల కంటే మరి శ్రేష్టమైన స్థితిలో ఉన్నటువంటి మనం, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను బట్టి ప్రతి సందర్భంలో ప్రభువా నా పాపాన్ని క్షమించు అని ప్రతి పాపాన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని ఒప్పుకోవాలి ఆయన పాదముల చెంత. ప్రతి నిత్యం మన పాపాలను ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం లోకంలో బ్రతుకుతున్నాం, మనము ఈ పాపపు శరీరంలో ఉన్నాం, పాపపు లోకంలో ఉన్నాం. మన మీద అపవాది ఎప్పుడు నిఘా పెట్టి ఉన్నాడు. అనేకమైన శోధనలు, అనేకమైనటువంటి పాపపు సందర్భాలు. కాబట్టి ఎప్పటికప్పుడు పాప మాలిన్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడుక్కోవాలి. ఇది ప్రతి క్రైస్తవుని ప్రథమ ప్రాధాన్యత కావాలి. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు నాయనా. నిజంగా మనం లేఖనాలను గౌరవిస్తే, పరిశుద్ధాత్మ దేవుని అధికారానికి, ఆయన నడిపింపుకు మనం అప్పగించుకుంటే ప్రతి సందర్భంలో పాపాన్ని ఆయన మనకు చూపెడతాడు. మనం ఒప్పుకుందాం. అలా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడదాం.
తెలియక చేసిన పాపమే, దానికి కూడా ప్రాయశ్చిత్తం జరగాలి. అయితే అన్ని రకాల పాపాలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ శాశ్వత పరిష్కారం కాబట్టి ఈ సిలువ దగ్గర ఎప్పటికప్పుడు మన పాపాలని కడుక్కోవాలి. ఇది ప్రతి క్రైస్తవుని ప్రధానమైనటువంటి ప్రాధాన్యత.